హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకొని ఇబ్బంది పడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మీకెంతో మేలు చేస్తుంది ఈరోజు. అలాగే బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు కొంత కష్టంగా ఉంటాయి. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే అప్పుగా ధనం ఇవ్వకండి, ఇచ్చినా తిరిగి వచ్చే చరిత కనిపించట్లేదు. ఇక రాజకీయ నాయకులకు పదవి గండం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ వ్యవహారాలలో కూడా తప్పిదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో సామాన్యమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు కనబడుతున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు ఆ ప్రయత్నం మానుకోవడమే మీకు మేలు చేస్తుంది. ఈరోజు సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నందున తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధువుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆసుపత్రులను సందర్శిస్తారు. ఇక కాంట్రాక్టర్లు వారికి లభించిన పనులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అంతగా లాభించవని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సమస్యలను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి పర్యటనలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. కళాకారులకు ఆచితూచి సాగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకి ఆస్తి వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.